అప్పుడప్పుడు మలయాళంలో, తమిళ్‌లో చిన్న చిన్న సినిమాలు వస్తూ ఉంటాయి. అయి అక్కడ సంచలన విజయాలు సాధించి అక్కడి నుంచి తెలుగుకి అనువాదం జరుగుతాం అనేది మనం చూస్తూనే ఉంటాం. అలాంటి ఉదాహరణగా మనం గమనిస్తే గతంలో అనేక సినిమాలు కూడా అలా వచ్చి పెద్ద పెద్ద హిట్‌లయినాయి. ఇప్పుడు అదే కోవలో 'ప్రేమలు' అనే సినిమా మన తెలుగులోకి వచ్చింది. అలాంటి ఒక 'ప్రేమలు' సినిమా ఎలా ఉండింది? దానికి ఏమైనా పెద్ద అద్భుతం ఏమైనా చేశారా? మేకింగ్‌లో పెద్ద విజువల్ వండర్ ఏమైనా ఉందా? ఇట్లాంటియన్నీ కూడా ఇప్పుడు చెప్తాను. 'ప్రేమలు' సినిమాకి సంబంధించి హీరో, హీరోయిన్ నస్లీన్ అలాగే మమిత. వీళ్ళిద్దరూ ఒక చిన్న క్యూట్ లవ్ స్టోరీ ఇది. ఇది అనేక సినిమాల్లో మనకు గతంలో అనేక సార్లు చూసాం గానీ, ఈ సినిమాలో ఉన్న స్పెషల్ ఏందంటే, ఇది ఒరిజినల్ మలయాళం సినిమా అయినప్పటికీ కూడా సినిమా షూటింగ్ అంతా కూడా హైదరాబాద్ బ్యాక్‌డ్రాప్‌లో జరుగుతది. అదొక ఈ సినిమాకి చాలా పెద్ద అడ్వాంటేజ్. దేనికంటే, ఆ కథలోనే హైదరాబాద్ పాయింట్ గాని, అమీర్‌పేట సాఫ్ట్‌వేర్ కోచింగ్ ఇచ్చే సెంటర్స్‌ని గాని, అలాగే మన ఐటీ సెంటర్స్ మన మాదాపూర్ హైటెక్ సిటీలో ఉన్న ఐటీ సెంటర్స్ గానీ, వీకెండ్స్ ఎలా ఉంటది హైదరాబాద్ వాతావరణం అనేది ప్రతి ఒక్క దాన్ని కూడా చూపించే ప్రయత్నం చేస్తా, ఈ లోకల్‌గా ప్రతి ఒక్క లోకల్ ట్రైన్‌లో తిరిగేది కానీ, ప్రతి ఒక్క హైదరాబాద్‌లో ఉన్న ప్రతి ఒక్క ఏరియాని కవర్ చేశారు. అందువల్ల ఈ సినిమాలో ఒక లైవ్లీ ఫ్లేవర్ అనేది మాత్రం ఖచ్చితంగా కనబడింది. ఈ సినిమా కథా విషయానికొస్తే అసలు కథ పాయింట్‌ని చెప్పడం అవసరమే లేదు. దేనికంటే చాలా చిన్న పాయింట్ అది చెప్తే మనం ఆ సినిమాలో ఉన్న ఫ్లేవర్‌ని తీసేసే ఫీలింగ్ పోద్ది కాబట్టి నేను ఆ కథ చెప్పట్లేదు. వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఇంటిమసీ సీన్స్ గానీ, అవి ఎలా వస్తాయి? ఆహ్, కొత్తగా జాబుల్లో జాయిన్ అయినోళ్ళు, అప్పుడప్పుడే ఫ్రెష్‌గా ఇంజినీరింగ్ కంప్లీట్ చేసేసుకొని, జాబ్స్‌లో కొత్త కొత్త కంపెనీస్‌లో సెటిల్ అయిపోయినోళ్ళు, వాళ్ళ వాళ్ళ సాలరీస్‌ని ఎలా యూజ్ చేస్తారు? వాళ్ళు వాళ్ళు జాగ్రత్తగా ఎలా ఉంటారు? అనే దాంతోని చిన్న ఫన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. అలాగే యూఎస్ ఎళ్ళేవాళ్ళు, యూకే ఎళ్ళేవాళ్ళు, లేకపోతే ఆస్ట్రేలియా ఎళ్ళేవాళ్ళు వీసాల కోసం, వాటి కోసం సంబంధించిన టెస్టులు రాయటం కోసం ఐలెట్స్ కానీ, గేట్లు గానీ, ఇలాగన్నీ ఎలా రాస్తుంటే వాటిలో నుంచి వచ్చిన కామెడీని వీళ్ళు ఎంత బాగా చూపించారనేది ఈ సినిమా మెయిన్ కోర్ పాయింట్. కాకపోతే 'ప్రేమలో' అనే సినిమా నిజంగా అసలు ఆహా! ఇంత బావుంది, అంత బావుంది. చాలా పెద్ద పబ్లిసిటీ జరిగింది. కానీ అంత అయితే లేదు గానీ ఓకే. దీనికి ఆ ఫ్లేవర్ ఎందుకు మిస్ అయిందంటే కేవలం డబ్బింగ్ వల్లే మిస్ అయిందన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కనబడింది. కాకపోతే ఈ సినిమాలో సచిన్ అనే ఒక క్యారెక్టర్‌తోని హీరో ఉంటాడు. సచిన్ అలాగే ఆది వీళ్ళ మధ్యలో జరిగే ఒక చిన్న సంఘర్షణ ఒక ఇగోతో ఉంటే ఎలా ఉంటది? ఒక అమ్మాయి కోసం ఇద్దరు గనుక కొట్లాడుకుంటే ఎలా ఉంటది? వాళ్ళకి మధ్యలో ఉండే ఫ్రెండ్స్ ఎంత హెల్ప్ చేస్తా ఉంటారనే క్యారెక్టర్ మాత్రం నిజంగా బాగున్నాయి. చాలా సింపుల్ కథని చాలా బాగా తీశారు. బాగా తీయటంలోను ఖర్చు తక్కువతో తీయటంతోని ఇట్లాంటి ఖర్చు తక్కువతో వచ్చిన సినిమాలు బాగా పబ్లిసిటీ జరిగి ప్రజల్లోకెళ్ళినప్పుడు అయి నెక్స్ట్ లెవెల్‌లోకి వెళ్ళిపోవటం అనేది మనం చూస్తూనే ఉంటాం. అందుకే ఎప్పుడైనా సరే సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమాలని చాలా గొప్పగా మాట్లాడుతూ ఉంటారు. మన స్వర్గీయ దాసనారాయణరావు గారి దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్న సినిమా కొడితే జాక్‌పాట్ అన్నట్టుగానే మాట్లాడుతుంటారు. అలాంటి జాక్‌పాట్స్‌లో 'ప్రేమలు' ఖచ్చితంగా నాకు తెలిసి తెలుగుకైతే గనుక లేదు. కారణం ఏంటంటే నేను చెప్పిన కారణాలే. ఇవన్నీ చాలా చిన్న చిన్నగా ఉండటం, ఆ ఒక్క నటీనటులు కూడా తెలుగు వాళ్ళు తెలిసినోళ్ళు లేకపోవటం, ఇయన్నీ కూడా కొంచెం ఇబ్బందికర పరిస్థితే. కానీ ఉన్నంతలో మాత్రం చాలా బ్యూటిఫుల్‌గా చేసుకున్నారు. సినిమా కనెక్ట్ అయ్యే వాళ్ళంతా కూడా ఐటీ వాళ్ళు గానీ, లేకపోతే టీనేజ్ వాళ్ళు గానీ మాత్రం ఈ సినిమాకి కనెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉండింది. చాలా చోట్ల కామెడీ మాత్రం కొంచెం నెక్స్ట్ లెవెల్‌లో ఉండే పరిస్థితి ఉండింది. దేనికంటే పగలబడి నవ్వుతున్నారు. అది నిజంగా అంతంత నిజంగా నవ్వొచ్చి నవ్వుతున్నారా? ఎందుకు నవ్వుతున్నారో నిజంగా అర్థం కాలేదు గానీ, కొన్ని కొన్ని సీన్‌లలో మాత్రం కొంచెం మనం గూడా అరే! ఫీల్ అవుతాం. అరే! చాలా బాగా చేశారు గదా! చాలా బావుంది గదా! వీళ్ళ బ్యూటిఫుల్ ఎమోషనల్ లవ్ వీళ్ళ మధ్యలో ఒక ఇగో ఉంటే ఎలా ఉండిందనే దాన్ని మాత్రం ఖచ్చితంగా చూపించారు. ఇకపోతే నెగెటివ్ పాయింట్స్ ఏంటంటే అంత హైప్ లేకుండా గనుక ఎళ్తే గనుక నిజంగా ఇది బానే ఉండొచ్చు. పెద్దగా అద్భుతంగా మాత్రం ఎక్కడ కూడా ఒక్క ఫ్రేమ్ గూడా ఇది చాలా బ్యూటిఫుల్‌గా తీశారు అనే ఫీలింగ్ గానీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గానీ, మ్యూజిక్ కానీ ఏమీ అంత పెద్దగా అయితే మాత్రం లేదు. దానికి తోడు ఫస్ట్ హాఫ్‌లో కొంచెం లాగ్ కూడా ఉండింది. ఎందుకంటే ఆ హీరో కేరళ నుంచి హైదరాబాద్‌కి షిఫ్ట్ అయ్యే టైంలో అదంతా కూడా చాలా స్లో అనిపించింది. ఇది తప్ప మిగతాయన్నీ కూడా చూడొచ్చు. ఎనీవేస్ మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ రిలీజ్ అయింది కాబట్టి హాలిడేకి టైమ్ పాస్ చేసుకుంటా 2½ అవర్స్ మాత్రం ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. 'ప్రేమలో' సినిమాకి సంబంధించి ట్యాగ్ తెలుగు ఇస్తున్న రేటింగ్ 2.25 ఔట్ ఆఫ్ 5. నేను మీ శివ మల్లాల.